అత్తయ్య ఈరోజు ఏం కర్రీ చేయమంటారు? వదిన ఈ రోజు కలగాయ కర్రీ చేయండి. కలగాయ కూర కావాలంటే అన్ని కూరగాయలు ఉండాలమ్మా. అదంతా కాదు గాని నువ్వు వెళ్ళి అరటికాయ ఫ్రై చేసి కమ్మగా రసం పెట్టమ్మా. సరే అత్తయ్య, అరటి కాయతో ఫ్రై చేయడం నాకు రాదే. ఇప్పుడు ఏం చేద్దాం? సరే పెద్దత్తయ్య గారు కాల్ చేసి వండడం ఇలాగో తెలుసుకొని వండిద్దాం. హలో పెద్దత్తయ్య గారు. నాకు కొంచెం మజ్జిగ కలుపుకొని తీసుకురాపో. సరే అమ్మా. నీ కోడలు చూసావా, మన విషయాలన్నీ మన వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది. సరేలే నువ్వు వచ్చి కూర్చో, నేను మాట్లాడతాలే. అమ్మా సౌజన్య, ఏంటత్తయ్య గారు? నువ్వు ఎవరికి కాల్ చేసి మాట్లాడుతున్నావు అమ్మా? అడుగుతుందిగా, చెప్పు. అత్తయ్య నాకు ఆంధ్ర స్టైల్ అరటికాయ ఫ్రై ఎలా చేయడమో నాకు రాదత్తయ్య, అందుకే పెద్దత్తయ్య గారు కాల్ చేశాను. ఈ మాత్రం దానికి పెద్దత్తయ్య వరకు ఎందుకమ్మా? నన్ను అడిగితే నేను చెప్పాను. పదండి ఇద్దరు కిచెన్లోకి. నేనెందుకమ్మా కిచెన్ లోకి? తనకి నేర్పించు. నీకు చాడీ చెప్పడంలో ఉన్న ఇంట్రెస్ట్ వంట నేర్చుకోవడంలో లేదు. రేపు అత్తగారింటికి వెళ్ళాక వంట చేయడం రాకపోతే నిన్ను అనరు, మమ్మల్ని అంటారే. పదండి ఇద్దరు.